హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన తిరిగొచ్చిన బాల్యం కథ గురించి చెప్పుకుందాం. కథలోకి వస్తే, నిజంగా తనిప్పుడు పని కట్టుకుని ఎందుకు వెళుతున్నట్టు? నిజంగానే తను రావాలని అభిమానంతోనే తనని ఈ పెళ్లికి పిలిచారా? లాంఛనంగా ఓ శుభలేఖ పోస్టు చేశాడు పెదనాన్న. కొడుకు కూతురి పెళ్ళంటూ. ఆ శుభలేఖ చూసి పెళ్ళి 2 రోజుల ముందు బ్యాగులో బట్టలు సర్దుకుని భర్తకు చెప్పి బయలుదేరింది కాత్యాయని. పెదతండ్రి మనమరాలి పెళ్ళికెళ్తున్నానని భర్తతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోతూ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి ఒకసారి కాత్యాయనిని చూసి ఏ విధమైన ప్రతిస్పందన లేకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు, ఏమీ మాట్లాడకుండా. కారణం, పెద్దతండ్రి కొడుక్కి కాత్యాయనికి రాకపోకలు కానీ కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఎప్పుడూ లేవు. వాళ్ళింట్లో ఇది మొదటి శుభకార్యం కూడా కాదు. అనేక శుభకార్యాలు అయ్యాయి. ఆ శుభలేఖలన్నీ చదివి పక్కకు పడేసే కాత్యాయని ఈరోజు శుభలేఖ చూసి పెళ్లికి బయలుదేరడం ఆశ్చర్యంగానే ఉంది. కానీ అడిగే ధైర్యం తనకి లేదు. కారణం, వారి మధ్య ఉన్న బంధం భార్యాభర్తలైనప్పటికీ అనుబంధం మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. పెళ్ళైన దగ్గర నుండి ఈ దంపతుల మధ్య సాగే బంధం రోజు రోజుకి దిగజారిపోయిందనే చెప్పాలి. అది అటుంచి ఎవరి వల్ల అయితేనేమి భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనురాగం కానీ ఆత్మీయత కానీ లేవు. మొదట్లో ఉండే కాస్త అనురాగానికి చిహ్నంగా 2 పిల్లలు పుట్టారు. బిడ్డలు కన్నందుకు గాను వారి మంచి చెడ్డలు, చదువు సంధ్యలు అన్నీ తనే చూసుకోవలసి వచ్చింది. కొడుకులిద్దరూ పీజీలు అవగొట్టుకుని చెరో ఊళ్ళోనూ ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళు ఉద్యోగాల్లో చేరిన కొన్నాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాం అనిపించుకున్న తర్వాత ఒంటరితనం తనని పిశాచంలా పీక్కు తింటున్నట్లుంది. భర్త ఇంక మారడంతే. తను వంటలక్కలా ఇంత వండి పడేస్తూ ఆ ఇంటికి చాకిరీ చేస్తుంటే దానికి బదులుగా ఇంత తిండి పెడుతున్నాడు. ఎన్నేళ్లుగానో పడున్న ఈ కోపం నుంచి బయటపడాలని, దానికన్నా ముఖ్యంగా చిన్ననాటి స్మృతుల్ని తవ్వుకుని ఒకసారి ఆ పాత జ్ఞాపకాలని మళ్ళీ నెమరేసుకుందామని బయలుదేరుతోంది కాత్యాయని. రైల్లో కూర్చున్న కాత్యాయని మనసు 30 ఏళ్లు వెనక్కి పోయింది. తల్లిదండ్రులకి తాము 3 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళయి 3 3 మూలలకి వెళ్ళిపోయాం. వేసవి సెలవులు రాగానే ఆ సాయంకాలమే బయలుదేరి పుట్టింటికి 3 చేరేవారు. 3కి 2 పిల్లలు. తను మధ్యది. తనకు 2 అబ్బాయిలు. అక్క నాకంటే 3 ఏళ్లు పెద్దది. దానికి 2 ఆడపిల్లలు. చెల్లాయికి మాత్రం 1 అబ్బాయి, 1 అమ్మాయి. పిల్లలొచ్చారు సెలవులకు అని తల్లి తండ్రి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వంట మనిషిని పెట్టి ఎన్నో రకాల వంటలు చేయించేది తల్లి. పొలాల దగ్గర నుంచి కొబ్బరి బొండాలు, మామిడి పళ్ళు, జామ పళ్ళు వంటి పళ్ళు తెప్పించేవాడు తండ్రి. సెలవులన్నాళ్ళు పొలాలమ్మట, తోటలమ్మట ఇల్లు మర్చి అక్కా చెల్లెళ్ళు 3 చిన్నపిల్లలై తిరిగేసేవాళ్ళం. ఇక పిల్లల 6 తండ్రి వెంటేసుకుని ఆడిస్తూ పాడిస్తూ వాళ్ళ మధ్య ఆయన కూడా ఒక చిన్నపిల్లవాడైపోయేవారు. సెలవులన్ని రోజులు హాయిగా గడిపి రేపు ఇక స్కూళ్ళు తెరుస్తారనగా వచ్చేవాళ్ళం. అమ్మ చేసిచ్చిన స్వీట్లు, హాట్లు డబ్బాల్లో సర్దుకుని ఒక వారం రోజులకి మళ్ళీ పాత రొటీన్లోకి పడేవాళ్ళం. ప్రతి ఏడాది అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళడం, రావడం, మళ్ళీ సెలవుల కోసం ఎదురు చూడడం. ఈ మధ్యకాలంలో పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం, మళ్ళీ సంసారంలోని చిరాకులని చింతల్ని భరిస్తూ భారంగా సంసార సాగరాన్ని ఈదుకోవడం పరిపాటైపోయింది. కాలం ఒకేలా ఉంటే కథలే ఉండవన్నాడు ఒక మహనీయుడు. ఎవరి మంచి చెడ్డల్ని పట్టించుకోకుండా ఒక్క క్షణం కూడా
వెనక్కి తిరిగి చూడకుండా పోగలిగే శక్తి ఒక్క కాలానికే ఉంది. నాన్న పోయారు. ఆ లోటు కనబడనీయకుండా అమ్మ మా అందరినీ సెలవులకు తన దగ్గరకు రప్పించుకుని తనే నాన్న కూడా అయ్యి పిల్లలకు మాకు అన్నీ చేసి పెట్టేది. మరికొన్నేళ్లకి అమ్మ కూడా పోయింది. ఇక దూరాన ఉన్న మేమంతా ఆ ఊరితో మనకి ఇంకేం పనుందంటూ అక్కడి పొలాలు ఇల్లు అమ్మేసుకుని ఎవరు వాటాలు వాళ్ళు తీసుకుని వచ్చేసాం. అప్పుడప్పుడు అక్కా చెల్లెళ్ళం రాసుకునే ఉత్తరాలు తప్ప ఇది వరకటి రాకపోకలు లేవు. ఈ 6 మనవల పెళ్ళిళ్ళకి ఒకరిళ్ళకి ఒకరం రావడం తప్ప ఇదివరకులా ఏడాదికొకసారి కలవడం అన్నది మాయమైపోయింది. వయసులు పెరుగుతున్నాయి. ఎవరి సంసారాల్లో వాళ్ళు కూరుకుపోతున్నారు. అందరికీ అల్లుళ్ళు కోడళ్ళు వచ్చారు. భర్తలు అల్లుళ్ళు కోడళ్ల మధ్య నలిగిపోతున్న మాకు ఎవరి గురించి ఆలోచించే తీరికే ఉండేది కాదు. అక్క చెల్లెళ్ళ మధ్యే నాన్న అమ్మ పోయాక బంధాలు కాస్త దూరమైపోతే ఇక పెదతండ్రి పినతండ్రి పిల్లల విషయం ఏమనుకోవాలి? ఏదో శుభకార్యానికి ఒక కార్డు పోస్ట్ చేస్తారంతే. మా ఇళ్లల్లో ఏ శుభకార్యానికి రాని ఈ పెదతండ్రి కొడుకు కూతురు పెళ్ళికెళ్తోంది తను. ఎందుకు? తను పెరిగిన ఊరు చూడాలని, తాము తిరిగిన ఇల్లు ఎలాగుందో చూడాలనేను, తమ ఊరు ఎంత మారిపోయిందో చూడాలని. ఇలా తలుచుకుంటూ ఉంటే ఎన్నేళ్లుగానో ఎండిపోయిన హృదయం నుండి తీయటి నీరు ఊరిపోతుంటే, ఆనందం హృదయాన్ని తడిపేస్తుంటే అవి బాష్పాలై మూసుకున్న కళ్ళ వెంట జలజలా రాలిపోతుంటే తన్మయత్వంతో రైలు కోతకి తాళం వేస్తున్నట్లు మనసు పరవశించిపోసాగింది. తను పెళ్లికి బయలుదేరబోయే ముందు అక్క చెల్లాయికి కూడా చెరో ఉత్తరం రాసి పడేసింది. పెళ్ళికి మీరు కూడా తప్పక రండి. అమ్మా నాన్న లేని మన ఊరికెళ్ళి మనందరం కలుసుకుని పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం అంటూ. అనుకున్నట్లుగానే 3 అక్క చెల్లెళ్ళు పెళ్ళికెళ్లారు. వీళ్ళని చూసి పెదతండ్రి కొడుకు భార్య చాలా ఆనందపడిపోయారు. పెళ్లిలో పాత బంధువుల్ని చాలామందిని కలిశారు. పెళ్లి 3 రోజులు సరదాగా గడిచిపోయాయి. పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయాక 3 అక్క చెల్లెళ్ళు పక్కనే ఉన్న వాళ్ళ ఊరికి బయలుదేరారు. ఊరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వీళ్ళు తిరిగిన తోటలన్నీ కొట్టేసి ఇల్లు కట్టేసుకున్నారు. తామున్నప్పుడు 2 సినిమా హాళ్ళుండేవి. ఇప్పుడు డజనుకు పైగానే ఉన్నాయి. ఊరంతా తిరిగి తమ తండ్రి కట్టుకున్న ఇంటికి తామంతా ప్రతి ఏడాది కలిసి సరదాగా గడిపిన ఇంటికి వెళ్ళారు. ఏదో చిన్న చిన్న మార్పులు తప్ప ఏమీ పెద్దగా మారలేదు ఆ ఇల్లు. నువ్వు ముందు లోపలికెళ్ళంటే నువ్వు వెళ్ళవే అంటూ 3 వాదులాడుకుని ఆఖరికి కాత్యాయనే ముందుగా ఆ ఇంటి తలుపు తట్టింది. ఆ ఇంటిలో ఉన్న 70 ఏళ్లు దాటిన ముత్తైదువ తలుపు తీసి వీరు 3 ప్రశ్నార్థకంగా చూసింది. కాత్యాయని ఆమెను పలకరించి నవ్వింది. ఆమె 3 లోపలికి రమ్మని ఆహ్వానించి చాపపరిచింది. 3 కూర్చుంటూ ఇంటి 4 వైపులకి చూడసాగారు. ఆ ఇంటి ఇల్లాలికి వీరి వైఖరి అర్థం కాక వీరినే చూడసాగింది. కూర్చున్న కాసేపటికి కాత్యాయనే ఆమెను చూస్తూ, పిన్నిగారు, ఈ ఇల్లు మా నాన్నగారు కట్టుకున్నది. ఆయన పోయిన తరువాత దూరంగా ఉన్న మా అక్క చెల్లెళ్ళ 3 ఇల్లు అమ్మేశాం. ఎవ్వరికీ అప్పుడు కావాలనిపించలేదు. ఇప్పుడు మా అన్న కూతురి పెళ్ళికి వచ్చి ఒక్కసారి మేం పెరిగి తిరిగిన ఊరు చూసుకుందామని వచ్చాం. అలాగే మేం ప్రతి ఏడాది వచ్చి మా తల్లిదండ్రుల దగ్గరున్న ఇంటిని కూడా చూసి వెళ్దామని చొరవ చేసి లోపలికి వచ్చాం పిన్నిగారు అంటూ చెప్పిన మాటలకి పిన్నిగారు ఎంతో ఆనందపడి వాళ్ళ 3కి ఇల్లంతా తిప్పి చూపించింది. దొడ్లో సపోటాలు విరగకాసి ఉన్నాయి. కొబ్బరి బోండాలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. అలాగే జామ సీతాఫలాలు అన్నీ చూస్తుంటే తల్లిదండ్రులతో గడిపిన రోజులన్నీ
కళ్ళ చుట్టూ తిరగసాగాయి. ఈ మొక్కలన్నీ తల్లి తండ్రి వేసి పెంచారు. పిన్నిగారి అనుమతితో తోటంతా తిరిగి జామ సపోటాలు కోసుకుని తిన్నారు. ఏదో తృప్తి, ఏమిటో ఆనందం. తల్లి తండ్రి ఇంకా ఆ ఇంట్లో ఉన్నట్లే అనిపించింది అప్పుడు వారికి. కాసేపు కూర్చున్నాక ఇంక వెళ్ళొస్తాం పిన్నిగారు అన్న ఆ ముగ్గురితో, భోజనం చేసి వెళ్ళండమ్మా, పై ఊరు నుంచి వచ్చారు కదా అంటూ ఎంతో ఆప్యాయతతో అన్న ఆ ఇల్లాలి మాటల్ని తోసిపుచ్చలేక మరి కాసేపు కూర్చుని కడుపు నిండా భోజనం చేశారు ఆ ముగ్గురు. ఇక వెళ్ళొస్తాం పిన్నిగారు, మా అమ్మ పోయాక మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లోనే మా అమ్మలా మీరు మాకు కడుపు నిండా భోజనం పెట్టారు అంటూ ఆ ముగ్గురు ఆమె చేతుల్ని పట్టుకున్నారు అశ్రు నయనాలతో. ఆ ఇంటి ఇల్లాలు ఆ ముగ్గురికి జాకెట్ బట్టలు, కొబ్బరి బొండాలు, పసుపు కుంకుమలతో ఇవ్వగానే వద్దనకుండా అందుకుని ఆమె పాదాలకు నమస్కరించారు ఆ ముగ్గురు. ఇంతలో లోపలికొచ్చారు ఒక పెద్దాయన ఇంటి తలుపులు తోసుకుంటూ. వీరి ముగ్గురు గురించి చెప్పిందాయనకు ఆ ఇంటి ఇల్లాలు. ఆయన కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించి కాసేపు కబుర్లు చెప్పారు కాత్యాయని అక్క చెల్లెలతో. వీళ్ళు ఆయనతో మాట్లాడిందంతా తల్లిదండ్రులు ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టించింది, ఎలా ఎక్కడెక్కడి నుండి మొక్కల్ని తెచ్చి నాటి పెంచింది వగైరాలే. అంతా అయ్యాక వారి కబుర్లన్నీ విన్న ఆ ఇంటి యజమాని అన్నారు ఆ ముగ్గురితో, అమ్మాయిలు, నా కొడుకు వచ్చే నెలలో విదేశాల నుండి వస్తున్నాడు. మమ్మల్ని వాడి దగ్గరకు తీసుకెళ్ళిపోతాడట. ఈ ఇల్లు అమ్మేసి వాడి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. అప్పుడే బేరం పెట్టాము కూడాను. మీలో ఎవరికన్నా కావాలంటే చవకగా ఇచ్చేస్తానమ్మా, ఆలోచించుకుని తెలియచెయ్యండి. మీకు ఈ ఇంటి మీదున్న అభిమానం, ప్రేమానురాగాలు చూస్తూ ఉంటే ఈ ఇల్లు మీకు మీ తల్లిదండ్రుల్ని గుర్తుకు తెస్తున్నట్లుందమ్మలు అంటూ ఆయన అన్న మాటలకు ముగ్గురు అచేతనులై ఉండిపోయారు. తల్లి తండ్రి పోయాక ఇటువైపుకే తామెవ్వరూ రాలేదు. తమకి కూడా ఊరితో బంధాలు తెగిపోయాయి. ఇన్నేళ్లుగా మా మనసుల నిండా సాలెగుళ్లలా అల్లుకున్న వలయాల నుండి బయటకు రావాలని ఈ పెళ్లికి, అక్కడ నుండి తాము పుట్టి పెరిగిన ఈ టౌన్కి వచ్చారు. అంతేగాని ఇక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకోవాలని కాదు. ఉన్న ఊళ్ళల్లో ముగ్గురు తలో ఫ్లాటు కొనుక్కున్నారు. మరిప్పుడు ఈ పెద్దాయన చెప్పిన మాటలు తమని 30 ఏళ్లకు వెనక్కి తీసుకుపోయాయేంటి అన్న ఆలోచన ఒక్కసారిగా వచ్చి బుర్రని తొలచసాగింది ఆ ముగ్గురిలో. దాంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ముగ్గురి మనసుల్లోనూ ఒకేసారి వచ్చిన ఆలోచనలు. ఆనాడు భుజాల నిండా బాధ్యతలు బరువులు ఉండి ఆస్తి అంతా అమ్మేశారు. ఇప్పుడు బరువు బాధ్యతలు తీరిపోయాయి. వయసు ముదురుతోంది. మనం ముగ్గురం కలిసి ఈ ఇల్లు తీసుకుని ఏడాదికి ఒక 10 రోజులన్నా కలిసి అమ్మా నాన్నలు కట్టించుకున్న ఇంట్లో ఉండి వాళ్ళు పెంచిన తోటలో పళ్ళు తింటూ విచారాలకి చికాకులకి దూరంగా ఆనందంగా ఉందాం అని ముగ్గురు అనుకున్నారు. అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ముగ్గురక్క చెల్లెళ్ళు కాస్త భయాన ఆయనకిచ్చి ఓ కాగితం రాయించుకుని ఆనందంతో కాదు ఎంతో ఆనందంతో చిన్న పిల్లలై తిరుగుముఖం పట్టారు ఆ ముగ్గురు. కాత్యాయని అక్క చెల్లెళ్ళు ముగ్గురి ఆనందం, వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను. ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం, విన్నవారికి వీసేడు బంగారం, చదివిన వారికి చిటికెడు బంగారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.